So today topic is radar positioning sensors, which are used in which are used at rotor parts where in PMBLDC అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ బ్రష్లెస్ DC మోటార్స్ యూజ్ చేస్తాం. అట్ ది సేమ్ టైం SRM స్విచ్చింగ్ రిలక్టెన్స్ మోటార్స్ దగ్గర కూడా మనం ఈ రోటార్ పొజిషనింగ్ సెన్సార్ని యూజ్ చేస్తూ ఉంటాం. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ రోటార్ పొజిషనింగ్ సెన్సార్స్? Actually, these positioning sensors are fixed at rotor shaft. So, what are the types of rotor positioning sensors? These sensors identify detect the rotor position, which is indirectly communicate the signal to the stator switching circuits. The types of rotor position sensors are: first one is a phototransistor, second one photodiodes, third one is Hall elements, fourth magnetic sensors, fifth pulse encoders, and next variable differential transformers. First phototransistors, photodiodes, Hall effect elements, magnetic sensors, అలాగే pulse encoders, variable differential transformers. So we are considering phototransistor. Phototransistors means so here this optical position sensor. We are using phototransistor. This is the motor. This is the motor rotor part. On the rotor part, we are fixed phototransistors. Phototransistor. Generally, this makes 6 phototransistors are arranged in the motor shaft. So here ఈ వాటర్ షాఫ్ట్ మీద మనకి 6 ఫోటో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. సో హౌ మెనీ దీస్ 6 ఫోటో ట్రాన్సిస్టర్స్ ఆర్ 60 degrees phase displacement మీద ఫోటో ట్రాన్సిస్టర్ ఫిక్స్డ్ ఎట్ ఎన్ షేల్డ్ కవర్ అండ్ రోటార్ పార్ట్ విచ్ ఈస్ డిస్ప్లేస్డ్ బై 60 degrees electrically. The shaft carrier circular disc is rotating along the shaft. అంటే ఆ డిస్క్ మీద మనకి 6 ఫోటో ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. సో ఈ 6 ఫోటో ట్రాన్సిస్టర్స్ అనేవి 6 phototransistors is electronically connected with 3-phase windings of stator. The phototransistors electronically connected with 3-phase windings of the stator windings. So a light is passing from the disc. అంటే మనకి ఒక లైట్ అనేది పాస్ చేస్తూ ఉంటాం. పాస్ చేసినప్పుడు ఈ దిస్ లైట్ ఈస్ కాంటాక్ట్ విత్ కన్సిడర్డ్ ఫోటో ట్రాన్సిస్టర్. దట్ మీన్స్ ద డిస్క్ ప్రివెంట్ ది లైట్ ఫాలింగ్ ఆన్ ది డివైస్. సోర్బుల్ షార్ట్ ఆర్ పంచ్డ్ ఆన్ ది డిస్క్ సచ్ టర్న్ ఇంటూ స్టేట్ సోర్బుల్ టర్న్స్ ఆన్ ద మెయిన్ స్విచ్. అంటే ఇప్పుడు ఈ ఒక డిస్క్ ద్వారా లైటింగ్ని ఫార్వర్డ్ చేస్తాం. ఈ లైటింగ్ ఈజ్ కాంటాక్ట్ విత్ phototransistor
ఆ పర్టికులర్ ఫోటో ట్రాన్సిస్టర్ ఆన్ అవుద్ది. దిస్ పర్టికులర్ ఫోటో ట్రాన్సిస్టర్ అగైన్ కనెక్టింగ్ ఎలక్ట్రానికలీ కనెక్ట్ విత్ ఫేజ్ వైండింగ్ ఆఫ్ స్టాటార్. అంటే స్టాటార్ ఫేజ్ వైండింగ్కి కాంటాక్ట్ అవుద్ది. ఆటోమేటికలీ దస్ ఫేజ్ వైండింగ్ ఈజ్ ఆన్. At the shaft rotates, the device of electronic computation which turn on or సక్సెస్ఫుల్లీ చేంజ్. అంటే అర్థం ఏంటంటే ఇది ఈ ఈ లైటింగ్ ఏ ఫోటో ట్రాన్సిస్టర్ మీద కాంటాక్ట్ అవుతుందో ఆ ఫోటో ట్రాన్సిస్టర్ ఎలక్ట్రానికల్లీ ఆన్. ఈ దీస్ ఫోటో ఆల్సో కాంటాక్ట్ విత్ ఫోటో ట్రాన్సిస్టర్ స్విచ్. ఆ స్విచ్ మనకి ఆన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీన్నే మనం సెన్సార్ ఇస్ బేస్డ్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ ప్రిన్సిపల్. ఇక్కడ ఏమవుద్దంటే ఇలాగా 6 ట్రాన్సిస్టర్ కానీ ఇక్కడ 3 ట్రాన్సిస్టర్స్ యూజ్ చేస్తాం. అలా లేదంటే 6 ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. ది 6 ట్రాన్సిస్టర్స్ ఈజ్ కనెక్టింగ్ విత్ త్రీ ఫేజ్ వైండింగ్ ఆఫ్ స్టాటార్ పార్ట్. ఇప్పుడు మనకి స్విచ్చింగ్ లైట్ అనేది విచ్ ట్రాన్సిస్టర్ కాంటాక్ట్ అయిందో పర్టికులర్ ట్రాన్సిస్టర్ ఇస్ ఆన్. సో ఎప్పుడైతే ఆన్ అయిందో ఆ పర్టికులర్ వైండింగ్ దానికి సంబంధించిన వైండింగ్ ఈజ్ ఆన్. సో దట్ ఈస్ ఎనర్గైజర్. సో in our diagram 3 photo transistors are used. So those are 120 degrees phase electronically phase shift. అదే మనం 6 ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం అనుకోండి 60 degrees phase shift తోటి అరేంజ్మెంట్ చేస్తాం. సో ద ఫోటో ట్రాన్సిస్టర్ సేమ్ నెంబర్ ఆఫ్ మోటార్ ఫేజెస్ ఆర్ ఫిక్స్డ్ ఆన్ ద స్టాటార్. అంటే హౌ మెనీ ఫేజెస్ ఉన్నాయి దాన్ని బట్టి ఫోటో ట్రాన్సిస్టర్ యూజ్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 6 యూజ్ చేస్తే అక్కడ 6 పోల్ స్టాటార్ పోల్ ఉంటుంది. సో 3 ఫేజ్ అనుకోండి, ఆ 6 పోల్స్ ఆర్ కనెక్టెడ్ విత్ సిరీస్. ఆ సిరీస్లో కనెక్ట్ చేసింది ఈ సిరీస్ పార్ట్ కనెక్టెడ్ టు ఈ ఫోటో ట్రాన్సిస్టర్ సర్క్యూట్. When gap is aligned with the photo transistor generate a current due to light while other transistors are zeros అని చదువుకుంటాం. దీన్నే the photo transistor fixed at end of shield cover. They are mutually displaced by 60 degrees electrically. The shaft carries a circular disc which rotating along the shaft. The disc prevents the light by falling on the device. అంటే ఒకే డైరెక్షన్ లైట్ పడేలాగా అరేంజ్ చేస్తాం. సోటబుల్ స్లాట్స్ ఆర్ పంచ్డ్ ఆన్ ది డిస్క్ టర్న్ ఇంటూ సోటబుల్ టర్న్స్ ఆఫ్ మెయిన్ వైండింగ్ డివైస్ ఎలక్ట్రానికల్లీ. As shaft rotates, the device electronically computation which turn on the each phase winding. అంటే దట్ మీన్స్ ఇక్కడ మనకి 6 photo transistor 3 photo transistor connect on the rotor shaft. Similarly, one light rays is also focusing on the transistors. This light focusing by one suitable circular disc. So through suitable circular disc, the lighting falls on suitable transistor, photo transistor, then photo transistor on. This is electronically contact with stator phase windings. Once a particular lighting falls on particular position of photo transistor, immediately photo transistor on. That is correspondingly the particular stator winding is on. Then the mechanical rotation is developed. This is the photo transistor optical position sensor. Optical position sensor ద్వారా మనం we identify the rotor position. ఫోటో ట్రాన్సిస్టర్ అరేంజ్ చేస్తాం. ఫోటో ట్రాన్సిస్టర్స్ లైట్ రేస్ ద్వారా ఆన్ అవడం వల్ల ఆ పర్టికులర్ ఫోటో ట్రాన్సిస్టర్ బట్టి కరస్పాండింగ్లీ దానికి సంబంధించిన స్టాటార్ ఫేజ్ వైండింగ్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, సెకండ్ వన్ is Hall effect transducer. The Hall effect position sensor. Hall effect position sensor. Generally, the Hall effect sensors are connected. Hall effect sensors are connected like this on the shaft, on the rotor shaft. Hall effect sensors are connected here. H1, H2, H3 are Hall effect sensors which are
displaced by 60 degrees on the rotor shaft. The main purpose of Hall effect is the function of Hall sensor. Hall sensor is based on physical principle of Hall effect. It means అంటే ఇక్కడ మనం ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ని కండక్టర్కి పర్పెండిక్యులర్గా మనం కండక్ట్ చేస్తే సమ్ కరెంట్ ఈజ్ జనరేటెడ్ అంటే ఇండైరెక్ట్లీ ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్. ఆ ఈఎంఎఫ్ని బేస్ చేసుకొని మనం ఈ హాల్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఈఎంఎఫ్ ఎప్పుడైతే ఆన్ అయిందో ఆ పర్టికులర్ హాల్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఆన్ అవుతే దిస్ హాల్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఆల్సో కాంటాక్ట్ విత్ 3-phase వైండింగ్ ఆఫ్ స్టార్టర్. అంటే ఏ హాల్ ఎఫెక్ట్ సెన్సార్ ఆన్ అయిందో ఆ పర్టికులర్ వైండింగ్ ఈజ్ ఎనర్గైజ్. సో ఇక్కడ ద మెయిన్ ప్రిన్సిపల్ ఈజ్ ఫిజికల్ ప్రిన్సిపల్ ఆఫ్ హాల్ ఎఫెక్ట్. అంటే ఏమీ లేదు, ఏదైనా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ పర్పెండిక్యులర్గా హాల్ ఎఫెక్ట్ ఎలిమెంట్ కనుక అరేంజ్ చేస్తే ఆటోమేటికలీ ఈఎంఎఫ్ని జనరేటర్ ఇన్ అదర్ ఎండ్స్. ఆ ఈఎంఎఫ్ని యూజ్ చేసుకొని which is again connected with stator phase windings. Hall position sensor and Hall position sensor with 3-phase SRM motor is illustrated here. It is made of 3 Hall components and a rotating plate with permanent magnet fixed on the rotor shaft. ఇవి ఒక rotor shaft మీద ఫిక్స్ చేస్తాం 3 Hall effect components. Mainly the main purpose of Hall effect sensor is అంటే మనకి this is fixed, some current is, that means indirectly the current is falling 90 degrees with Hall effect transistor, or magnetic polarity or magnetic flux density is 90 degrees with Hall effect Hall effect element. Immediately Hall effect element produces EMF. Hall effect element produces EMF. So here the current is allowed to pass from the surface ABC. మన పై నుంచి కిందకి మన కరెంట్ పాస్ చేసిన ఆర్ వర్ క్రియేటెడ్ 90 degrees లో మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఇది సబ్జెక్ట్ టు నార్త్ పోల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి టెస్లా. ఇది మనం అరేంజ్మెంట్ చేసామనుకోండి ఆటోమేటికల్గా ఏమవుతుందంటే ద ఈఎంఎఫ్ ఈజ్ జనరేటెడ్ ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ హాల్ ఎలిమెంట్. దట్ ఈఎంఎఫ్ ఈజ్ యూటిలైజింగ్ ఫర్ which this EMF causes this particular Hall effect element is indirectly contact with the phase winding of stator. The how much EMF, that is the VH, is developed, it depends on RH into IC by D. RH అనేది constant, B అనేది flux density, D thickness of the Hall element. So generally how to functioning. అంటే ఇక్కడ suppose these are the stator windings. So HEF is contact on the stator part. Once HEF means Hall effect position sensor. Suppose one winding is under, in particular in stator has six windings, 6 poles అనుకోండి. Each opposite poles acting as a each phase winding. If one phase of S1 is on, ఎప్పుడైతే S1 ఆన్ అయిందో ఆ పర్టికులర్ ఫేజ్ ఏమవుతుందంటే phase is acting as a, when W acting as a north pole. Similarly then opposite phase and acting as a S pole. In that particular time
ఇవాళ యూజ్ అంటే అంటే ఇక్కడ ఆల్ ఎఫెక్ట్ సెన్సార్ కరస్పాండింగ్లీ మనకి ఈ వైండింగ్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయి. విచ్ వైండింగ్ ఇస్ కనెక్ట్ అవ్వాలంటే సపోజ్ W1 సెట్స్ ఆఫ్ నార్త్ పోల్ అంటే ఇక్కడ S1 అనేది ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే so here H1, H2, H3 are Hall elements. Suppose this H1 is contact with మన పర్టికులర్ స్టాటర్ వైండింగ్స్ కరస్పాండింగ్ లో వచ్చింది అనుకోండి. H1 వైండింగ్ ఇస్ కాంటాక్ట్ విత్ అంటే బోత్ ఆర్ అలైన్. దట్ మీన్స్ స్టాటర్ వైండింగ్ అండ్ H1 ఆర్ సేమ్ ఒకే పాత్రలు క్రియేట్ అయ్యాయి అనుకోండి. అప్పుడు H1 ఈజ్ ఆన్ అవుతుంది. H1 ఎప్పుడైతే ఆన్ అయ్యిందో ఆటోమేటికల్లీ ద కరస్పాండింగ్ phase winding is energized. Similarly, ఎప్పుడైతే energized ఉందో some rotation is created, the torque is created, the torque causes rotor move అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. Suppose when during the running, suppose other element is linking with another phase winding on the same line. At that case, that Hall effect, corresponding Hall effect sensor is on. అంటే మనకి ఏవైతే ఒక ఎలిమెంట్ లోకి వచ్చాయో ఆ ఎలిమెంట్ కి సంబంధించి అంటే ఇండైరెక్ట్లీ 90 degrees విత్ హాల్ ఎలిమెంట్ అంటే ఫ్లక్స్ ఈజ్ 90 degrees విత్ హాల్ ఎలిమెంట్ ఆ పర్టికులర్ హాల్ ఎఫెక్ట్ ఎలిమెంట్ ఈజ్ energized and it creates EMF. That EMF causes a particular phase winding is on. So then torque is developed. అంటే మనకి 60 degrees ఫేజ్ షిఫ్ట్లో ఉన్నాయి. ఇవి అంటే స్టాటర్ పోల్స్ అండ్ హాల్ పొజిషన్ సెన్సార్ ఆర్ ద సేమ్ పొజిషన్. ఎప్పుడైతే సేమ్ పొజిషన్ వచ్చాయో ఆటోమేటికల్లీ ఆ పర్టికులర్ ఫేజ్ వైండింగ్ ఇస్ ఎనర్గైజ్డ్ అండ్ టార్క్ ఇస్ డెవలప్డ్. ఇట్ మూవ్స్ టు ఫర్దర్ మూవ్మెంట్. ఈ విధంగా అంటే ఇండివిజువల్ the output of Hall compressor can indicate the proper rotor position for the phase current control. అంటే ఇవన్నీ ఒకే అలైన్మెంట్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు H1 అనేది సేమ్ అలైన్ విత్ సమ్ A1 వైండింగ్ అండ్ A2 వైండింగ్ అనుకోండి. సో టార్క్ ఇస్ డెవలపర్ దెన్ రోటర్ ఇస్ మూవ్. సో నెక్స్ట్ కేసులో సపోజ్ H2 కానీ మళ్ళీ ఇంకో వేరే బి ఫేజ్ కాంటాక్ట్ అయింది అనుకోండి. బి ఫేజ్ ఇప్పుడు కాంటాక్ట్ అయ్యిందో ఆటోమేటికలీ మళ్ళీ టార్క్ ఇస్ బి ఫేజ్ ఎనర్గైజ్డ్, టార్క్ ఇస్ డెవలప్, మళ్ళీ స్టిల్ మూమెంట్ ఈస్ క్రియేటెడ్. ఈ విధంగా ఓవరాల్గా ద పొజిషన్ ఈజ్ ఐడెంటిఫైడ్ బై రోటార్ ఎలిమెంట్స్. దట్ మీన్స్ దిస్ రోటార్ ఎలిమెంట్కి 90 degreesలో మనకి ఈ ఫేజ్ వైండింగ్స్ కానీ క్రియేట్ అయితే ఆటోమేటికలీ టార్క్ ఈజ్ డెవలప్. దీస్ ఆర్ Hall effect for photo sensing, Hall position sensor. So these are the two types of rotor position sensors. First one is the optical photo sensors. Optical position sensors. Those are phototransistors, photodiodes, Hall elements, and magnetic sensors. Pulse encoders వేరు అంటే ఇందులో మనకి ఫోటో ట్రాన్సిస్టర్ రన్ చేస్తాం. దీస్ ఆర్ అరేంజ్డ్ ఆన్ రోటర్ షాఫ్ట్ అండ్ లైట్ ఈస్ ఫాల్స్ ఫ్రమ్ డిస్క్. దిస్ లైట్ ఈస్ వెన్ one line beam is contact with particular photo transistor that is on. This photo transistor indirectly contact with three-phase stator winding. When light falling on the phototransistor, that phototransistor on, this phototransistor is contact with particular phase winding that is energized and rotor is moving. By the position of lighting causes particular
a particular transistor is on. When particular transistor on, then correspondingly that corresponding phase winding is on. Then torque is developed. This is the phototransistor sensor. So Hall effect sensor means this is the Hall effect principle. That is the when current passing 90 degrees or across 90 degrees of all element or flux is set up 90 degrees with all element, then EMF induced. That is the induced EMF. అంటే మనకి 90 డిగ్రీస్లో ఫ్లక్స్ని సెటప్ చేస్తే హాల్ ఎలిమెంట్కి అక్రాస్గా 90 డిగ్రీస్లో ఫ్లక్స్ని సెటప్ చేస్తే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్. ఆర్ కరెంట్ అనేది పాసింగ్ 90 degrees with all element, then EMF is passing. In the circuit, these all element sensor fixed on 90 degrees on the rotor shaft. Once rotor phase winding and Hall effect sensors are on the same alignment. అంటే ఏదైనా ఒకే లైన్లో వచ్చి అనుకోండి. At that time, Hall sensor produces EMF. That EMF causes a particular winding is energized. Once particular winding is energized means torque is developed and rotor is moved. Once moved again other Hall element also align with corresponding phase winding. Those are in the same line. Once particular those Hall elements are aligned with same line, a particular Hall element is on, then EMF induced. This EMF induced causes that particular winding is energized, then rotor is rotation, torque is developed. Similarly, corresponding rotor position sensor is on, then immediately rotor is moving continuously. So these are the Hall effect sensors. Already explained sensorless scheme. Why sensorless scheme is used, and that means the fixing of rotor position controllers is one of the problem. That is the maintenance is problem. So to avoid rotor position control purpose, we are using fuzzy logic estimator. Already explained in the previous class. Another one is microprocessor based control system. This is the closed loop control system of SRM. Closed loop control system of SRM. So the feedback is detected by encoder, which is connected with 16-bit up-down converter for compression angle calculation. This compression angle calculation gives output to pulse width modulation generation power semiconductor circuit, and also gives feedback signal to summing device. So this is the closed loop. This is the third closed loop control of system. And the controller runs the main control algorithm to generate 4-phase pulse width modulation output signals for, అంటే ఇక్కడ మనకి 6 pulses జనరేట్ చేస్తుంది.
సో ఇక్కడ the 4-phase pulse width output signals for SR motor. The required speed is set by potentiometer. Furthermore, start and stop right left switch provided. అంటే ఇక్కడ మనకి ఫ్రమ్ ది డికోడర్ ఎన్కోడర్ ఇక్కడ నుంచి మనకి స్పీడ్ కంట్రోలర్ ఈ స్పీడ్ ఫీడ్బ్యాక్ ద్వారా వీఆర్ అరేంజింగ్ అంటే అది సమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ స్విచ్ ఉపయోగించి స్పీడ్ కంట్రోల్ చేస్తాం. సో ఇట్ గివ్ స్పీడ్ ఎర్రర్ దట్ ఈస్ కనెక్టెడ్ టు స్పీడ్ కంట్రోలర్. ఇది నార్మల్ రన్నింగ్ అయితే ఈ కాంటాక్ట్ టు డైరెక్ట్ ఆర్ అదర్వైజ్ విచ్ ఇస్ అగైన్ కనెక్టెడ్ టు కాంపిటేషన్ యాంగిల్. The required speed is set by a potentiometer and furthermore start and stop or right left switch is provided to control the speed. When the start command is given, the start of sequence with motor alignment is performed. The motor is started in the desired direction. The rotor position and commutation angle is evaluated by using external encoder. When the actual position of the motor is equal to reference position, అంటే ఇప్పుడు మోటార్ పొజిషన్ ఇది ఈ ఎక్స్టర్నల్ ఎన్కోడర్ ఐడెంటిఫై చేస్తుంది. ద కాంబినేషన్ అంటే ఐడెంటిఫై చేసి విచ్ వైండింగ్ ఈజ్ ఆన్ చేయాలనేది అంటే ది యాక్చువల్ పొజిషన్ ఎన్కోడర్ ఏం చేద్దంటే గివ్స్ ఏ సిగ్నల్ టు కాంపిటేషన్ కంట్రోలర్. ఈ కాంపిటేషన్ కంట్రోల్ గివ్ ది పల్స్ విడ్త్ పవర్ సెమీకండక్టర్ సర్క్యూట్స్కి సిగ్నల్ కనెక్ట్ చేస్తుంది. విచ్ వైండింగ్ ఇస్ ఆన్ అండ్ యాక్చువల్ ఫేజెస్ విచ్ వైండింగ్ ఇస్ టర్న్ ఆఫ్. విచ్ ఫాలోయింగ్ ఫేజ్ ఇస్ టర్న్ అనేది చెప్తుంది. ఫర్ స్పీడ్ క్యాల్కులేషన్ నో అడిషనల్ వెలాసిటీ సెన్సార్ ఇస్ నీడెడ్. అంటే ఇక్కడ మన స్పీడ్ క్యాల్కులేషన్ పర్పస్ వీఆర్ యూజింగ్ అప్పర్ సైడ్ స్పీడ్ ఎర్రర్ స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసుకుంటున్నాం. The speed error between command speed and actual speed is used in the speed controller to manipulate volt applied to each phase winding and the firing angle. అంటే ఈ స్పీడ్ కంట్రోలర్ యూజ్ చేసుకొని to control the phase winding or phase winding. The control algorithm built up in such a way when pulse width modulation regulation reaches its limit, the single pulse regulation అంటే how to operate అనేది మనకి కంట్రోలింగ్ ఆల్గరిథం ఐడెంటిఫై. డ్యూరింగ్ ది pulse width modulation cycle, the actual phase current is compared with the absolute maximum value for the rated current. As soon as the actual exceed this current, pulse width duty cycle is restricted. అంటే ఒక ఈ యాక్చువల్ కన్నా ఎక్స్ట్రా వస్తే ఈ పల్స్ విత్ మాడ్యులేషన్ డ్యూటీ సైకిల్ అయితే ఆపరేట్ అవుతుంటుంది. దిస్ ప్రొసీజర్ రిపీటెడ్ ఫర్ ఈచ్ computation cycle of the motor. In that circuit, the encoder gives rotor position. This position is receiving by computation angle circuit. This computation angle gives output to output signal to pulse width generation circuit. This pulse width generation circuit is connected to stator circuits of motor SRM, and this similarly feedback circuit is also considered. The speed error is connected to speed controller. This speed controller which is comparing with the actual speed to reference speed and gives signal to turn on the combination input and output, that is voltage and required voltage output మళ్ళీ లింకింగ్ విత్ కాంపిటేషన్ యాంగిల్ సర్క్యూట్. అంటే మనకి ఇక్కడ మనకి కంట్రోల్ సర్క్యూట్ గివ్స్ డ్యూటీ సైకిల్. అంటే ఇంక్రీజ్ చేయాలి డ్యూటీ సైకిల్ ఇంక్రీజ్ చేసి పవర్ జనరేటర్ సర్క్యూట్కి ఇన్పుట్ ఇస్తూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఒకవేళ లోయర్ తగ్గించుకోవాలనుకోండి టర్న్ ఆన్ సైకిల్ నుంచి సిగ్నల్ మళ్ళీ కమ్యూనికేషన్ యాంగిల్ క్యాల్కులేషన్ సర్క్యూట్కి ఇచ్చి దాని నుంచి ఇట్ గివ్స్ అవుట్పుట్ సిగ్నల్ విచ్ అవుట్పుట్ సిగ్నల్ ఈజ్ అగైన్ కనెక్టెడ్ టు pulse width generation circuit. This pulse width generation circuit which is connected with stator winding circuit, దాన్ని కనెక్ట్ అయి ఉంటుంది. ఇది క్లోజ్డ్ లూప్ కంట్రోల్ ఆఫ్ SRM. అంటే మనకి 5 టైప్స్ ఉన్నాయి. ముందు కరెంట్ కంట్రోల్ ఎక్స్ప్రెసిస్ పల్స్ విడ్త్ మాడ్యులేషన్, తర్వాత సెన్సార్లెస్లో 2 టైప్స్ ఉన్నాయి. అందులో మైక్రో కంట్రోలర్ బేస్డ్ ఒకటి ఉంది,
నార్మల్ సెన్సార్లెస్. తర్వాత క్లోజ్డ్ లూప్ కంట్రోల్లో ఎస్ఆర్ఎం. ఇది డయాగ్రమ్ ఈజ్ హియర్. ద రిమైనింగ్ పార్ట్ మీన్స్ ఆపరేషన్ ఈజ్ దిస్ ఈజ్ అంటే రోటర్ పొజిషన్ అండ్ కమ్యూనికేషన్ యాంగిల్ ఐడెంటిఫైడ్ బై ఎక్స్టర్నల్ ఎన్కోడర్. ఎక్స్టర్నల్ ఎన్కోడర్ని బట్టి ఇక్కడ కాంప్రెషన్ సర్క్యూట్ గివ్స్ ఏ సిగ్నల్. ఈ సిగ్నల్ బట్టి పవర్ pulse width modulation circuit gives a signal to stator phase windings. ఇంకా అప్లికేషన్ తీసుకుంటే ఏరోస్పేస్ అప్లికేషన్స్ రోబోట్స్ కంట్రోల్ సిస్టంలో యూజ్ చేసుకోవచ్చు. సో కంపేరింగ్ ఆఫ్ ఎస్ఆర్ఎం తీసుకుంటే కంపేర్ టు ఎస్ఆర్ఎం స్టెప్పర్ మోటార్ తీసుకుంటే ఎస్ఆర్ఎం స్విచ్ అంటే కంటిన్యూస్ ఆపరేషన్ అంటే కంటిన్యూస్ ఆపరేషన్ మీన్స్ గివ్స్ 30 degrees కంటిన్యూస్లీ ఇట్ గివ్స్ 30 degrees. ఇది మనకి డిజైర్డ్ మోటార్ పొజిషన్ మాత్రమే ఇస్తుంది, స్టెప్ బై స్టెప్ రొటేషన్. ఇట్ హ్యాజ్ ఏ రోటర్ పొజిషన్ సెన్సార్ ఉంది, ఇక్కడ రోటర్ పొజిషన్ సెన్సార్ ఉండదు. అలాగే మనకి అప్లికేషన్ తీసుకుంటే వాషింగ్ మెషిన్స్, నెక్స్ట్ హార్డ్ డిస్క్ డ్రైవ్స్, ఫ్యాన్స్, వ్యాక్యూమ్ క్లీనర్స్, రోబోటిక్ కంట్రోల్ ఫ్యాన్స్, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, ఆటోమొబైల్ పార్ట్స్లో మనం దీన్ని యూజ్ చేసుకుంటాం. సో దీస్ ఆర్ ద స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్ ఎస్ఆర్ఎం. స్విచ్డ్ రిలక్టెన్స్ మోటార్. The main comparison of stepper motor and switched reluctance continuous uniform rotation. This is the stepper motor is step by step, rotation is set up. So up to this switched reluctance motor is over. So the switched reluctance motor is compared with switched reluctance motor compared with the variable reluctance motor. The only main drawback, comparison is here rotor position sensor is there in switched reluctance motor, but in case of variable reluctance motor, no position control, no rotor position control. Next, on comparing with of these two, rotor is 2 poles in case of SRM. Other rotor has number of projected poles in case of variable reluctance motor. Third unit is also completed. So here the comparison of synchronous RM and switched reluctance motor. The synchronous reluctance motor is another topic. This is not in your syllabus. So already we know SRM compared with stepper motor. Now here comparison of synchronous reluctance motor with switched reluctance motor. Synchronous reluctance motor is same as our synchronous generator. That means the motor has same number of poles and same number of stator poles and rotor poles, but SRM is for self-starting and bidirectional control capability. Rotor has less poles compared to stator. Indirectly, rotor has 2 poles. Stator is in case of synchronous reluctance motor, stator cylindrical type and distributed winding. ఇక్కడ తీసుకుంటే both stator and salient poles కింద క్రియేట్ చేసుకుంటాం. Stator has a polyphase winding wounding. ఇక్కడ మనకి polyphase winding టైప్లో మనం wound చేస్తాం. ఇక్కడ మనకి 3-phase winding ని యూజ్ చేసుకుంటాం. Ease of excitation of setup polyphase sine wave current
Current pulsar is each phase in turn. Self-inductance should be very essential. Not necessary this part. Comparing of this phase, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ యూనిట్ వచ్చిన నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది సింక్రనస్ అంటే అనదర్ టాపిక్ ఇస్ సింక్రనస్ రిలక్టెన్స్ మోటార్. స్విచ్చింగ్ రిలక్టెన్స్ మోటార్ is separate, synchronous reluctance motor is separate. So mainly our completed topics are PMBLDC, that is permanent magnet brushless DC motor. Second one is stepper motors. The stepper motors types are variable reluctance stepper motor. Next, switch variable reluctance stepper motor, hybrid motors. Next, permanent magnetic stepper motor. Third one is SRM, switch reluctance stepper motor, switch reluctance stepper motor, switch reluctance motors. So these three are is completed. The next one is next chapter is complete. I will explain tomorrow. So ఇక్కడ మనకి మెయిన్ అప్లికేషన్ అనేవి ఇంపార్టెంట్. హలో, so these are the Hall position sensors. So these are fixed on rotor shaft. So once this H1 photon sensor is aligned with corresponding stator pole, then this gives a H1 gives a EMF. This EMF causes that particular winding is on. So once this winding is on means the rotor is torque is developed on the rotor part. So then rotor is shifting further movement, further position. Again the corresponding Hall position sensor is again relating to corresponding stator winding. Those are in the same line. Then that particular Hall position sensor is on. Once this Hall position sensor on means torque is developed on particular phase winding. అంటే మనకి ఏ వైండింగ్ ఏ లైన్లో ఉంటుందో ఆ పర్టికులర్ అంటే ఒకే సేమ్ పాత్ మీద ఒకే లైన్లో ఉన్నాయనుకోండి ఫేజ్ వైండింగ్ అండ్ ఆ పర్టికులర్ హాల్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్ ఎలిమెంట్, then all effect element is gives EMF. This EMF causes that particular winding is on. ఎప్పుడైతే ఆన్ అయిందో మనకి టార్క్ అనేది డెవలప్ అయ్యి రోటార్ మూవ్మెంట్ వస్తుంది. రోటార్ మూవ్మెంట్ వచ్చిందంటే ఇమీడియట్లీ షిఫ్టింగ్ టు సర్టెన్ పొజిషన్. దెన్ అగైన్ this all effect transistor again contact with other winding which are in the same line. ఎప్పుడైతే సేమ్ లైన్లో ఉన్నాయో ఆ పర్టికులర్ హాల్ ఎఫెక్ట్ సెన్సార్ ఇస్ ఆన్. దెన్ మళ్ళీ అగైన్ మూవ్మెంట్, ఇది కంటిన్యూస్లీ రొటేటింగ్ ఇస్ developed. Continuous rotation is developed by on off all position sensors. This is the rotor position sensor elements.
The purpose of rotor positioner to identify the rotor position, which is indirectly contact with three three phase windings of stator. Okay. Hello. Gerardo. Hello. So today class is over.